మిత్తికే సరిపోయింది. మా శ్రమకు లాభం ఎక్కడ ఉంది? మిడ్ డే మీల్స్ పెట్టే వంటివారి యథార్థగాథ. మిడ్ డే మీల్స్ నెల నెల బిల్లులు వేస్తే ప్రతి ఒక్క వంటివారు యథార్థంగా వంటలు చేస్తారని మిడ్ డే మీల్స్ పెట్టే వంటివారు మా ప్రతినిధితో తెలిపారు. కిరణం, కూరగాయలు, గుడ్లు మొత్తం మేమే మార్కెట్ నుంచి తెచ్చి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి బియ్యం మాత్రమే వస్తాయని చెప్పారు. ప్రతిరోజు 400 నుంచి 500 వరకు విద్యార్థులకు భోజనం చేసి పెట్టాలని చెప్పారు. మిత్తీలకు తెచ్చి చేస్తున్నామని, బిల్లులు మాత్రం ప్రభుత్వం నుంచి 6 నెలల నుంచి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు అందరూ మిత్తెలకు తెచ్చి వంటలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులు వారి మిత్తిలు కట్టడానికే సరిపోతుందని చెప్పారు. కావున నెల నెల బిల్లులు ప్రభుత్వం వేస్తే ప్రతి ఒక్క వంటివారు యథార్థంగా వంటలు చేస్తారని తెలిపారు. ఇప్పటికి కూడా విద్యార్థులకు మా వంతుగా బియ్యం 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి మంచి రుచిగా వంటలు చేస్తున్నామని చెప్పారు. బిల్లులు ఇష్టానుసారం వేయడంతో అవి గుడ్ల బిల్లులా, మీల్స్ బిల్లుల ఏ బిల్లు వేస్తున్నారో తెలియక అయోమయ పరిస్థితి నెలకొందని వాపోయారు. ఒక్క రూపాయి కూడా సరిగ్గా మిగలడం లేదని, నెలకు 1000 రూపాయలు రావడం లేదని వాపోయారు. కూలికి వెళ్తే రోజు 500 వస్తాయి, ఇక్కడ మాత్రం ఎలాంటి లాభం లేదని బాధ వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వంటవారిని పట్టించుకోవాలని వారు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించగా మా వంతుగా బిల్లులు వెంటనే చేసి పంపిస్తున్నామని చెప్పారు. బిల్లులు రావడానికి కాస్త ఆలస్యం జరుగుతుందని చెప్పారు. ఎంఈఓని అడుగగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు విడుదల చేసిన వెంటనే వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది. 4 నెలల బిల్లు మేము మిత్తులకే కట్టడానికే సరిపోతున్నాయి. ఇంకా మేము మాకేం మిగులుతున్నాయి? జీతాలు అంటే 1000 రూపాయలు జీతం వేస్తాడు, అంతకంటే ఎక్కువ జీతం అయితే రాదు. నెలకు 1000 రూపాయలు జీతం అంటే అయిపోదు. పిల్లలకు 3 గంటల వరకు చేస్తే 1000 రూపాయలు సంపాదిస్తామా? నెలకి 1000 రూపాయలు అయితే సంపాదిస్తాం కదా. మేము అదే బయటికి పోతే రోజు 1000 రూపాయలు, రోజు 500 సంపాదించుకుంటాం. ఉప్పరుకులు చేస్తే 500 సంపాదించుకుంటాం. మేము ఇక అప్పులు తెచ్చి అప్పుల పాలయ్యి ఆడ ఈడ మా అవసరమా? గ్రూప్లో తెచ్చినాము, 1,00,000 తెచ్చినాము, అవి వచ్చినాయి, ఆడనే కట్టినాం. ఇప్పుడు మళ్ళీ మేము సామాన్లకు ఏం కట్టుకున్నాను? ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నాం? మాకు నెల నెలకు బిల్స్ కావాలి. అట్లా అయితే ఇది, లేకపోతే మా నుంచి కాదు. బిల్లులు ఖచ్చితంగా వేయాలి. నెల నెల బిల్లులు కరెక్ట్ వస్తారంటే మేము ఏదన్నా చేయగలుగుతాం, ఏదన్నా ముందుకు నడుస్తుంటాము. మాకు ఈ కొన్ని ఒక నెల తర్వాత 3 నెలలు 4 నెలలు ఆపి వేస్తే గిట మాకు ఇబ్బంది అవుతుంది. మా ఇంట్లో కాదు, ఈడ చాలా ఇబ్బంది అయ్యి అప్పుల పాలయ్యి అప్పులో కట్టుకుంటూ ఉన్నాము. ఇప్పటికైతే వచ్చినాయి 6 నెలల నుంచి పైసలు వేయలేదు, ఇప్పుడు వేసిండ్రు. అవి వేసిన 4 నెలల బిల్లులో వచ్చినాయి. అవి మించి బిల్లు తెలుసలే, నాకు గుడ్ల బిల్లు తెలుసలేవు, ఏం తెలుసలేవు. 9, 10 అయితే చాలా నెలల నుంచి ఉన్నాయి. ఇంకా 2 నెలలు చేస్తానంటే అవి సంవత్సరం దగ్గర గుడ్ల బిల్స్ లాగానే ఉంటాయి, అక్కడనే ఉంటున్నాయి. ఫిబ్రవరి నుంచి గుడ్ల బిల్లే రాలేదు సరిగా. అది మిడ్ డే మీల్స్ ఎంఈఓ మిడ్ డే మీల్స్ విషయం అంతా డిఓ ఆఫీస్, ఫస్ట్ ఎంఈఓ డిఓ ఆఫీస్. బిల్స్కు మాకేమి బిల్స్ మంత్లీ మేము ఎంత అయింది పంపిస్తాం. గవర్నమెంట్ బియ్యం సప్లై చేస్తాం, అంతే. బియ్యం ఇచ్చేస్తాం 500 మంది. ఇప్పుడు 700 చిల్లర మెంబర్స్ ఉన్నారు మా దగ్గర. ఈరోజు 500 తింటున్నారంటే 500 లెక్క ప్రకారం బిల్ చేసి మంత్లీ ఒకసారి ఫస్ట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు నవంబర్ ఉంది, డిసెంబర్ 1కు బిల్ ఇచ్చేస్తాం చేసి ఎంత టోటల్ ఉంది ఏం కదా ఏవే ఆఫీస్లో సబ్మిట్ చేస్తాం. ఆ క్వార్టర్లీ వస్తాయి, ఒకసారి 6 నెలలు అవుతుంది, ఎట్టంటే అట్లా వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ శాంక్షన్ చెప్పినట్టు వస్తుంది. మాతో ఏం లేదు, మా నుంచి ఏమి ఇబ్బంది లేదు. మేము ఒకటే చెప్తాం, మీరు మంచిగా పిల్లల కడుపుకు చూడండి, మీ కడుపుకు మేము చూస్తాం, అంతే. నీట్నెస్ పాటించాలి. నారాయణపేట ఇష్యూ అయినప్పుడు ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను సార్, జల్లెడ పట్టాలి, బియ్యం చాట పట్టాలి, మంచిగా నీట్నెస్ చేసి మంచిగా పెట్టండి అని ఇప్పుడే చెప్పేస్తున్నాను. లేకపోతే నేను కంప్లైంట్ చేస్తే మళ్ళీ మీకు తీసేస్తాను.